తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం అద్భుతమైన కాలంగా తెలియజేస్తున్నప్పటికీ నూతన వ్యాపార ప్రయత్నాలలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. చేపట్టిన ప్రతి అంశంలో కూడా కొంత మాట పట్టింపులు లేదా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య చిన్న చిన్న విభేదాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. వాక్స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా ముఖ్యమైన విషయాలలో కొన్ని సందర్భాలలో మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఉద్యోగరీత్యా చేస్తున్న ప్రయత్నాలలో అనుకోకుండా కొంత శుభవార్తలుగా వినే అవకాశం లభిస్తుంది. ఉన్నతమైన పదవి యోగ్యత, గుర్తింపు, పెద్దల సహాయ సహకారాలు సకాలంలో అందుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారము, రాహువు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. ప్రత్యేకంగా ఈ వారంలో మంగళవారం నాడు కుజగ్రహానికి సంబంధించి ఎర్రని వస్తువులు దానమివ్వడం, ఎర్రని పూలు, ఎర్రని వస్త్రము, ఎర్రని కందులు 1.25 కిలో బ్రాహ్మణుడికి కనుక దానమిచ్చినట్లయితే అనేక రకాల శుభవార్తలు, శుభ ఫలితాలు పొందుతారు.